హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే తాటి ముంజలతోని మిల్క్ షేక్ చేస్తున్నా. దానికోసం అయితే ఫ్రెష్ ముంజకాయలు తీసుకుంటున్నాం. ఈ ముంజకాయలు అయితే మా ఇంటికాడనే కొట్టి దాంట్లో ఉన్న ముంజలు తీస్తున్నాడు మా మామయ్య. మా మామయ్య అయితే తాటి ముంజలు తీస్తుంటే మేమందరం ఆ గిన్నె చుట్టే కూర్చొని చూస్తున్నాము ఇంకెప్పుడైతే అన్నట్టు. ఈ ఎండాకాలంలో అయితే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఈ తాటి ముంజలు తింటే హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే ఈ తాటి ముంజలు డైరెక్ట్ తింటే డైజెషన్ అవ్వదు అనుకుంటే ఇట్లా మిల్క్ షేక్ లాగా చేసి పెట్టండి. ఎందుకంటే దీంట్లో మనం చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకుంటాం కాబట్టి తొందరగా అరిగితే హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్ కోసం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని పాలు పోసుకున్నా. ఆ పాలు మరిగేలోపు అయితే ఇక తాటి ముంజలు తీసుకున్నా. దానికి పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం నీట్గా తీసుకోవాలి. అసలు డైరెక్ట్గా అయితే పొట్టుతో తింటేనే హెల్త్కి మంచిది. కాకపోతే పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడరు కదా, పొట్టు ఒగరుగా ఉంటుందని చెప్పి. అందుకని ఇట్లా చేస్తే తింటారు. పాలు కూడా మంచిగా వేడైనాయి. ఇప్పుడైతే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది, ప్లస్ కలర్ కూడా కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు. ఈ కస్టర్డ్ పౌడర్ అయితే ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే వేయకుండా ఏం కాదు. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఈ మరుగుతున్న పాలల్లో ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పోసుకోవాలి. గ్యాస్ మంట అయితే సిమ్లోనే పెట్టుకొని ఈ కస్టర్డ్ ఈ పాలు రెండు మంచిగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. తర్వాత 2 చెంచాలు పంచదార వేసుకున్నా. తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. పాలైతే మంచిగా మరిగినాయి, మరీ చిక్కగా మరగకుండా ఏం కాదు. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు చల్లారే లోపు అయితే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న తాటి ముంజలు ఉన్నాయి కదా, అవైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నా. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా మిగతా తాటి ముంజలు కూడా అట్లనే మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక పావు గంట తర్వాత అయితే పాలు మంచిగా చల్లారినాయి. ఈ చల్లారిన పాలనైతే ఈ తాటి ముంజలు కూడా అన్నీ కలుపుకోవడానికి అని చెప్పి ఇంకో చిన్న గిన్నెలో పోసుకుంటున్నా. వేరే గిన్నెలో పోసుకున్న తర్వాత కట్ చేసుకుని ఈ తాటి ముంజలు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవైతే మెల్లగా దాంట్లో వేసుకుంటున్నా. ఇంకా మన ఇంట్లో ఏమైనా పండ్లు ఉన్నా కూడా ఆ పాలల్లో కలుపుకోవచ్చు. నేనైతే అరటిపండు తీసుకున్నా. దానికి మంచిగా పైన పొట్టు తీసేసి మంచిగా చాకు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ తాటి ముంజలతో పాటు ఈ అరటిపండు ముక్కలు కూడా కలుపుకుంటున్నా. అరటిపండు ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని డైరెక్ట్గా దాంట్లోనే వేసిన. చూడండి, ఈ తాటి ముంజల మిల్క్ షేక్ అయితే చూడడానికి చాలా బాగుంది కదా. ఇట్లా అన్నీ ఒకసారి కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత గ్లాస్లో పోసుకొని చల్లగా తాగితే ఈ తాటి ముంజల మిల్క్ షేక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ ముంజకాయలు అయితే ఊర్లలో కానీ సిటీలలో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయి. మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.